హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ కరుణనండి. మళ్ళీ మీ ముందుకు వేరే ఒక కొత్త రెసిపీతో వచ్చాను. ఇది ఏంటంటే దీన్ని తెల్ల గల్జేరు అని చెప్పి అంటారండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు, తర్వాత ఏంటంటే కొంచెము అంటే శరీరంలో ఏమైనా గడ్డలు వాపులు అలా ఉన్నా కూడా ఇది తింటే నయమవుతుందండి. మామూలుగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు తిన్నా కూడా చాలా మంచిది. ఇది ఒంటికి కూడా చాలా మంచిదండి. ఇది కొత్త రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఇవి కూడా అంటే ఇంప్రూవ్ అవ్వడము ఇవన్నీ కూడా ఉంటుంది. ఇదేంటంటే పప్పుతోని వండుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇది అంటే ఇది కాడలు ఇవి లావున్నాయి వాడొద్దండి, కొంచెం ఉడకడం కష్టము. ఇలా లేతగా ఉన్నవి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి, ఇలాంటి చిన్న చిన్న కాడలు వాడచ్చు, లేదంటే ఆకైనా తీసుకోవచ్చు. తీసుకొని టమాటా వేసి వండుకోవచ్చు, లేదంటే పెసరపప్పుతో కూడా వండుకోవచ్చు అండి. డైరెక్ట్గా ఏం వేయకుండా వండితే కొంచెం వెగటుగా ఉంటుంది. అందుకని మామూలుగా అయితే టమాటా వేసుకోవాలి, లేదంటే పప్పు ఇది పాలకూర పప్పులాగా కొంచెం చింతపండు కానీ నిమ్మరసం కానీ వేసి వండుకోవచ్చండి. ఇది ఎక్కువగా ఊర్లలో ఉంటుంది. ఇప్పుడు ఇది ఊర్ల నుండి సిటీ కూడా తీసుకొచ్చి ఇది అమ్ముతున్నారండి. ఇది దొరికితే మాత్రం వదలొద్దండి, కంపల్సరీ తీసుకొని వాడి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్దాము. ఇదిగోండి, ఇది ఒక 2 టైమ్స్ వాటర్లో కడిగి పెట్టుకోవాలండి. ఆకును కట్ చేసిన తర్వాత ఇందులో కావాల్సినవి పచ్చిమిర్చి, ఇది వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కరివేపాకు, ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ చిన్న తరుక్కున్నాను, 4 పచ్చిమిర్చి తరిగాను, ఒక 5 టమాటాలు, పసుపు, పోపులోకి పసుపు, తర్వాత మళ్ళీ సరిపడా ఉప్పు, కారం. ఇప్పుడు ఇలా ఆయిల్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేయాలండి. ఇది ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఉల్లిగడ్డ కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. ఇప్పుడు పసుపు వేయాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆకు వేయాలండి. ఇది ఒకసారి అంత బాగా కలిపేసి కొంచెం స్టవ్ చిన్నగా పెట్టి మూత పెట్టుకోవాలండి. ఇది కొంచెం మగ్గినట్టుగా అవ్వాలి ఆకు. ఇదంతా ఒకసారి కలియబెట్టేసుకొని కొంచెం స్టవ్ చిన్నగా పెట్టాలి. చూడండి, ఇలా ఉడికి కొంచెం మగ్గిపోతుంది. ఆకుకూర తక్కువ అవుతుంది కదండి ఉడికిన తర్వాత, అలాగే ఇది కూడా సేమ్ తోటకూరలానే ఇది కూడా తగ్గిపోతుంది. ఇది ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి ఆకు. అయిన తర్వాత ఉప్పు, కారం వేసి ఇలా తరిగి పెట్టుకున్న టమాటా వేసేద్దాం. ఇప్పుడు ఇందులో నీరంతా ఇంకిపోయింది కదండి, ఒక్కసారి ఆకుని ఇలా రుద్దినట్టుగా అనాలి. ఇలా కొంచెం రుద్దినట్టుగా అన్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేయాలండి. దీనికి సరిపడా కారం వేసుకోవాలి. అంటే మీ ఇష్టం, అది మీరు కొంచెం కారం తింటామంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక 5 పచ్చిమిర్చి వేసాం కాబట్టి 4-5 నేను టీ స్పూన్తో 1.5 స్పూను వేస్తున్నా. తర్వాత సరిపడా సాల్ట్,
ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలండి. వేసి ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇవి రెండు కలిసి ఉడికి ఇంకా దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలండి. టమాటా ముక్క కూడా మెత్తగా అయిపోయి రెండు కలిసి దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా దగ్గరగా రావాలండి కూర అంతా. మొత్తం టమాటా ఆకు రెండు ఉడికిపోయి ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించేసి ఇప్పుడు కొత్తిమీర ఆకు వేయాలి ఇందులో. అంతే అండి, తెల్లగల్జేరు టమాటా కూర రెడీ అయిపోయింది. ఇది తింటే కూడా హెల్త్కు చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, మీకు దొరికితే కనుక వదలొద్దు. ఒక నెలలో 2 సార్లు అయినా కూడా తినండి. ఇది హెల్త్కి చాలా మంచిది. చూడండి ఒకసారి తిని చూడి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది చేసి తిని చూసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.